సుప్రీం ఫౌండేషన్, గాయత్రి గురుజీ, డాక్టర్ బిఆర్ కోదండరామ్, యూనివర్సిటీ సైంటిస్ట్ బిఆర్ కోదండరామ్ మీతో ప్రభాత వేళ శనివారం పుష్యమాసం. అందరికీ శని భగవానులు లక్ష్మీశ్రీమన్నారాయణ వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు. ఈరోజు పుష్యమాసం ప్రారంభం. పుష్యమాసానికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడు ఆయుష్కారకుడు అన్నమాట. ఈ జాతకంలో కానీ మన జీవితంలో కానీ శని మహాత్ముడు ఒక ఉచ్చంగా ఉంటేనే మనము మన భగవంతుడు ఇచ్చిన ఆయుష్కు మనము సంపూర్ణంగా ఆయుష్ను అనుభవించగలుగుతాం. సో ఈరోజు పుష్య అమావాస్య. అమావాస్య అన్నది ప్రతి మాసంలోనూ వస్తూ ఉంటుంది. కానీ ఈ అమావాస్య 2 సూర్యోదయాలతో కూడిన అమావాస్య. నిన్నటి శుక్రవారంతో కూడిన సూర్యోదయము మరియు శనివారంతో కూడిన సూర్యోదయము. చాలా అద్భుతమైన, చాలా గొప్ప అమావాస్య. నిన్న చెప్పడం నాకు సందర్భం లేకుండా, కానీ ఈరోజు కూడా చేయొచ్చు. ఈరోజు రాత్రి లోపల మీరు ఈ యొక్క అమావాస్య సాధన, 2 సూర్యోదయం కలిగిన అమావాస్య సాధన మీరు చేయొచ్చు. ఈరోజు ఏమి చేయాలంటే, మీ పితృదేవతలకు కానీ మరియు మీ గురువులకు, అంటే గతించిన గురువులు ఉంటారు కదా, మాస్టర్స్ ఉంటారు కదా, యూనివర్సిటీ మాస్టర్స్ ఉంటారు, గ్రాండ్ మాస్టర్ చౌకూరి, పద్మసంభూత మేలింగ్ గారు, అలాంటి గతించిన గురువులకు ఈ యొక్క 2 సూర్యోదయంతో కూడా అమావాస్యకు మీరు అన్నదానం చేశారంటే, ఏం గురుగారు ఇప్పుడు ఈ టైం ఎంత అయింది ఇప్పుడు చెప్తున్నారంటే, మీరు నైట్ లోపల చేయండి. అన్నదానం చేసేది ఒక్కటే కాదు, ఎనర్జీస్ మీకు అందుతుంది. మరియు పుష్యమాసము ఆయుష్కు అధిపతి. మనము భూమిలో ఇదివరకు చెప్పాను, ఐరన్ ఎనర్జీ. భూమిలో నిటారుగా నిలవలన్నా నడవాలన్నా కాళ్ళకు అధిపతి, నరాలకు, మధ్య మాంసంకు, ఎముకలకు అధిపతి శ్రీ శని భగవాన్. ఆయన ఒక అనుగ్రహం ఉంటేనే భూమి పైన మనం నిటారుగా నిలవగలము, నడవగలము, ఏదైనా పని చేయగలం, సామర్థ్యంగా మనం చేయగలము. సో ఈరోజు ఇనుప ప్రమిద తీసుకొని, ఇనుప ప్రమిద ఎక్కడ దొరుకుతుంది గురువారు అంటే, ఏ హార్డ్వేర్ షాప్లన్నా ఏదో కప్లింగ్స్ అని అడిగితే అంటే అది ఇనుపు ప్రమిదలాగా ఉంటుంది. ఇనుప ప్రమిద అంటే ఇవ్వరు. హార్డ్వేర్ షాప్లోకి వెళ్ళి ఇనుప ప్రమిదలాంటి ఇనుప వస్తువు ఏదైనా ఇవ్వమంటే ఇస్తారు. కప్లింగ్స్ కానీ ఏదైనా ఒకటి ఉంటే పరికరాలు ఉంటాయి. అవి తీసుకొని నువ్వుల నూనె వేసి, అందులో నువ్వులు వేసి, నల్లటి వత్తి ఎలా చేయాలి అంటే, మీ యొక్క ఇంట్లో ఆడవారిని అడిగితే చెప్తారు. ఆ నలుపు దూదిని ఏదో కాటుక చేస్తారు, మైనం చేస్తారు. ఆ కాటుకతో రంగరించి దీపం వెలిగించారంటే శని బాధలు మీ కుటుంబం, సాక్షాత్ మీ కుటుంబంలో శని బాధలు తిరుగుతాయి. మరియు ప్రతిరోజు చెప్పిందే నేను, శని భగవానుకు వరి అన్నం అంటే ఇంట్లో చేసిన శుద్ధమైన అన్నం, ఇంట్లో శుద్ధంగా ఆడేవారు శుద్ధ అన్నముతో పెరుగు వేసి, నల్ల నువ్వులు వేసి, బెల్లము వేసి మీ మునివేలతో కలిపి అది కాకికి నివేదించిన మీ యొక్క శని ఈతిక బాధలు తగ్గుతాయి. మరి ఈరోజు ఇనుప ప్రమిదతో నువ్వుల నూనె వేసి, నల్ల నువ్వులు అందులో వేసి, నల్ల వత్తి లేదు నల్ల దారం ఉంటుంది, దాన్ని వత్తిగా చేసి కూడా మీరు ఈ దీపారాధన చేయొచ్చు. సో ఇలా చేశారంటే మీ ఆయుష్ ప్రమాణం బాగా, సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం దొరుకుతుంది. మరియు మీరు మీ ఇంటిని పాది శని దోషాలు తొలుగుతాయి. ఏలినాటి శని, అర్ధాష్టం శని, బొంగు శని, ఏదో శనులు ఉన్నాయి. ఆ శనులన్నీ తొలగిపోతాయి. చేయండి, ఆచరించండి. అందరికీ శని భగవాన్ ఒక ఆశీస్సులు, శుభాకాంక్షలు, లక్ష్మీ శ్రీమన్నారాయణ వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.